నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి అసలు హోమియోపతిలో నయం కాని రోగం ఏది లేదు అనేసి అంటూ ఉంటారు. వాళ్ళ సిమ్టమ్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, జబ్బుతో మాకు పని లేదు అనేసి ప్రతి హోమియోపతి డాక్టర్ చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకు కూడా కొన్ని ఛాలెంజ్డ్ కేసెస్ అవి వస్తూ ఉంటాయి. సో సార్ లైఫ్లో ఛాలెంజ్డ్ కేసెస్ ఏవైనా ఉన్నాయా, దాన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇంట్రోలో నేను చెప్పినట్లు హోమియోపతి డాక్టర్స్ ఎవరైనా సరే మాకు రోగంతో పని లేదు, వ్యాధితో మాకు పని లేదు, దానికి ఉన్న సిమ్టమ్సే మా టార్గెట్, ఆ సిమ్టమ్స్ని మేము తగ్గిస్తే దానికి సంబంధించిన వ్యాధి ఏదైతే ఉందో అది నయమైపోతుంది అనేసి మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే మీకు కూడా ఏమైనా ఛాలెంజ్డ్ కేసెస్ ఏమైనా వచ్చాయా సార్? సో మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్ అండి. హోమియోపతిలో ఆన్సర్ లేని డిసీజ్ అంటూ లేదు. ఏ డిసీజ్ కన్నా ఒక సిమ్టమ్ ఉంది అంటే దెర్ ఈజ్ ఆన్సర్ ఇన్ హోమియోపతి. అది ఎంతవరకు అసలు క్యూర్ అవుతుందా లేదా, లేకపోతే ఎంతవరకు యూజ్ ఉంటుంది అంటే 2 కేటగిరీస్ అనమాట. ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం అంటే ఏంటి? డిసీజ్ ఇంటెన్సిటీ అంటే సిమ్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గించడం, ఫ్రీక్వెన్సీ తగ్గించడం, డ్యూరేషన్ తగ్గించడం. తప్పకుండా ఎటువంటి డిసీజ్ అయినా హోమియోపతి ఇంటెన్సిటీ తగ్గిస్తుంది, డ్యూరేషన్ తగ్గిస్తుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిస్తుంది సిమ్టమ్స్ ఉంటే. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ స్పాన్ కూడా తప్పకుండా పెంచుతుంది ఎటువంటి రేర్ డిసీజెస్లో అయినా. క్యూర్ అవుతుందా లేదా అనేది టైం విల్ డిసైడ్. చాలా డిసీజెస్ దీనికి క్యూర్ లేదు, కంపల్సరీ చనిపోతాడు అనుకున్న కేసులు కూడా చాలా మెరికల్స్ హోమియోపతిలో జరిగాయి. పేషెంట్ సర్వైవ్ అయ్యారు, కొంతమంది కంప్లీట్గా క్యూర్ అయిపోయాయి, కొంతమంది సర్వైవ్ అయ్యారు, చనిపోతారు అనుకునే వాళ్ళు సర్వైవ్ అయ్యారు. సో లేటెస్ట్గా చెప్పాలంటే మాకు మొన్ననే ఒక ఛాలెంజింగ్ కేసు వచ్చిందండి. దాన్ని మనము మ్యాడ్ కౌ డిసీజ్ అంటాము, లేకపోతే స్పంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్ అంటాము, ప్రయాన్ డిసీజ్ అంటాము, క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాం. డిఫరెంట్ నేమ్స్ అనమాట. నార్మల్గా మనము మ్యాడ్ కౌ డిసీజ్ అని వింటూ ఉంటాం, అంటే పాలిచ్చే ఆవులకి వచ్చింది. సో ఈ పాలిచ్చే ఆవులకి మీట్ పెట్టడం వల్ల ఎక్కువగా మాంసం పాలిచ్చే ఆవులు ఏంటి, మాంసం తినవు నార్మల్గా. వీళ్ళు ఏం చేశారంటే మాంసం కలిపి పెట్టారనమాట దానికి. సో పాలు బాగా ఇచ్చాయి, కాకపోతే మ్యాడ్ కౌ డిసీజ్ అనేది వచ్చింది. ఇది ఎక్కువగా జంతువులకే వచ్చేది, జంతువులకు వస్తుంది. సో జంతువుల్లో కూడా రేర్, కానీ ఈ హ్యూమన్ బీయింగ్ ఏం చేశాడంటే దాన్ని కామన్గా చేశాడు. అంటే వీడు చేసిన పనుల వల్ల అలా తయారైంది. మామూలుగా పాలిచ్చే జంతువులకి ఎవరు మీట్ పెట్టరు, కానీ యుఎస్ యూకేలో ఏం చేశారంటే పాలు ఎక్కువ ఇస్తుంది కానీ దాని ఫుడ్లో మీట్ పెట్టారనమాట, మాంసం కలిపి పెట్టారు. సో మాంసం తినని జంతువులకి ఎప్పుడైతే మాంసం ఇచ్చారో అది కొత్త డిసీజ్ లాగా వచ్చింది. దీన్ని స్పంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్ అంటారు. బేసిక్గా ఏమవుతుందంటే బ్రెయిన్ టిష్యూ చనిపోయి బ్రెయిన్ స్పాంజ్ లాగా అయిపోతుంది అనమాట. సో దాన్ని స్పంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్ అంటారు. ఇదే డిసీజ్ హ్యూమన్ బీయింగ్స్లో కూడా వస్తుంది, చాలా రేర్గా వస్తుంది. ఓకే. జంతువుల్లో అంటే సరే దాని లైఫ్ స్టైల్ మార్చడం, నాన్ వెజ్ తినని వాటికి నాన్ వెజ్ పెట్టడం వల్ల వస్తుంది. ఓకే, మరి హ్యూమన్కి ఎందుకు వస్తుంది? హ్యూమన్కి రావడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ తింటాడో వేరే జంతువు, మన వాళ్ళు చాలామంది ఫేమస్గా బేజా అని తింటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ బేజా తిన్నప్పుడు వస్తుంది, రేర్గా, దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏమవుతుంది స్పాంటేనియస్గా వస్తుంది, అంటే వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళ జీన్స్లో చేంజ్ వచ్చో లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చి వాళ్ళలో వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే సర్జరీస్. సో ఈ ప్రయాన్ డిసీజ్ ఉన్న పర్సన్కి సర్జరీ చేసిన టూల్స్ కన్నా వేరే వాళ్ళకి యూజ్ చేస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ వీళ్ళ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక ఇన్ఫెక్షన్. సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇక్కడ లివింగ్ ఆర్గానిజం ఉండదు, బట్ స్టిల్ ఇట్ క్యాన్ ఇన్ఫెక్ట్ అనమాట. మెడికల్ ఫీల్డ్లోనే ఇది ఒక వెరైటీ అయిన డిసీజ్. సో ఇది ఎంతమందికి వస్తుంది అంటే 10 లక్షల మందికి సంవత్సరానికి ఒక్కరికి వస్తుంది అనమాట యుఎస్ సెన్సస్ ప్రకారం. సో 10 లక్షల మంది పాపులేషన్ తీసుకుంటే సంవత్సరంలో 10 లక్షల మందిలో ఒకరికి వస్తుంది, అంటే 1 మిలియన్ పీపుల్ ఒకరికి ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంత రేర్ డిసీజెస్. సో బేసిక్గా మాకు ఒక కేసు వచ్చింది, ఆ కేసు మేము ట్రీట్ చేసి కొంచెం సక్సెస్ అయింది. సో సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి, లైఫ్ స్పాన్ పెరిగింది, సిమ్టమ్స్ తగ్గాయి. దీనిపైన మేము ఒక వీడియో చేసామన్నమాట. వీడియో చేస్తే ఆ వీడియో వైరల్ అయింది. సో ఎవరో ఒక అతను ఫ్రాన్స్లో ఆ వీడియో చూశాడు, ఈ ప్రాబ్లం ఉన్న అతను ఫ్రాన్స్లో. ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయనకి ఈ డిసీజ్ ఎలా స్టార్ట్ అయిందంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రోజు నుంచి స్టార్ట్ అయింది. ఓకే. కోవిడ్ వ్యాక్సిన్ మార్నింగ్ వేసుకున్నాడు, ఈవినింగ్ నుంచి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. సిమ్టమ్స్ ఏంటి? సో మెయిన్గా సిమ్టమ్స్ ఏంటంటే న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో పెయిన్స్ రావడము, మనిషి బ్యాలెన్స్ పోవడము, సో జర్రులు
అన్ని పాకినట్టు సెన్సేషన్ రావడం. మెయిన్గా ఇదేంటంటే నర్వ్ కండక్టివిటీ, నర్వ్ అనే ఇంపల్స్ అనేది మనకు స్ట్రైట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే కిందికి వెళ్ళాలి. ఎప్పుడైతే మైలిన్ షీత్ దెబ్బతింటుందో ఎటు అంటే అటు ఆ నర్వ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి అనమాట. అంటే నర్వ్ సిగ్నల్ కండక్టివిటీ డిజార్డర్ అనమాట ఇది. సో దీనివల్ల వియర్డ్ సిమ్టమ్స్, బ్లాక్ కావడం, కళ్ళు ముందు కళ్ళు పోవడము, చూపు పోవడము, లేకపోతే బ్లర్ విజన్ రావడము, న్యూరాలజికల్ సిమ్టమ్స్ ఏమైతే ఉంటాయో అన్ని సిమ్టమ్స్ వీళ్ళలో ఎటువంటి సిమ్టమ్ అన్నా రావచ్చు. బ్యాలెన్స్ పోవడము, లేకపోతే టేస్ట్ పోవడము, డిఫరెంట్ ఎటువంటి సిమ్టమ్ అన్నా రావచ్చు న్యూరాన్కి సంబంధించింది. ఇతను ఆ వీడియో చూసిన తర్వాత ఏమైందంటే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు. అతనేమో ఫ్రెంచ్, అతనికి ఇంగ్లీష్ రాదు. సో మాకు వచ్చేది ఇంగ్లీషు, మాకు ఫ్రెంచ్ రాదు. సో మేము ఏం చేసామంటే అతను కంపల్సరీ నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను అన్నాడు. సో ఓకే, ఫేస్ టు ఫేస్ మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి స్క్రీన్ షేర్ చేశాను. స్క్రీన్ షేర్లో గూగుల్ ట్రాన్స్లేట్. హోమియోపతిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. కేస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్, పర్సనాలిటీ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్, పర్సనల్ హ్యాబిట్స్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో చాట్ విండోలో గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి ఆయన ఏదైతే మాకు చెప్పాలనుకుంటాడో ఆయన ఫ్రెంచ్లో టైప్ చేస్తాడు. మేము దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్లో ఇంగ్లీష్లో చూసుకొని మేము చెప్పాలనుకున్నది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే గూగుల్ ట్రాన్స్లేట్ ఫ్రెంచ్లో ట్రాన్స్లేట్ చేసి ఆయనకు చూపి అట్లా కేసు తీసుకోవడమే మాకు 4 hours పట్టింది. పేషెంట్ని లిటరల్గా వీడియో కాల్లో పెట్టి 4 hours కేసు తీసుకున్న తర్వాత సో మళ్ళీ ఇండియా నుంచి మెడిసిన్స్ ఫ్రాన్స్కి పంపించాలి. అది కూడా పెద్ద స్టోరీ అది. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే 3 months కంటే ఎక్కువ మెడిసిన్స్ పంపించకూడదు. కానీ ఆయనకు 6 monthsకి మెడిసిన్ కావాలి. సో ఏం చేయాలి, ఫస్ట్ 6 monthsకి ప్యాక్ చేసి మళ్ళీ తీసేసి మళ్ళీ 3 monthsకి పంపించి, సో డిఫరెంట్గా చాలా రూల్స్ ఉన్నాయన్నమాట. మనం ఫ్రాన్స్కి మెడిసిన్స్ పంపించాలంటే సో మనీ ఆయన ఎలా పంపిస్తాడు, మేము ఎలా పంపిస్తాం. సో మొత్తానికి అంతా క్లియర్ చేసి వితిన్ 7 daysలో ఆయనకి మెడిసిన్స్ 4 daysలో మెడిసిన్స్ వెళ్ళిపోయి ఫ్రాన్స్లో ఉంటాడు. ఆయన ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడు. అంటే ఫ్రాన్స్ అంతా పల్లెలు చిన్న పల్లెటూరులోనే ఉంటాయన్నమాట. సో ఆయన ఇల్లు, ఆయన చర్చెస్ అన్నీ చూపించాడు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ హౌస్ ఆయనకి. సో అన్ఫార్చునేట్ ఈ డిసీజ్ రావడం. ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఇప్పటికి 10 days అయింది. ఓకే, సిమ్టమ్స్ ఒక్కొక్కటి కొంచెం తగ్గుతున్నాయి. బట్ టైం ఓన్లీ 10 daysలోనే కొద్దిగా 10 daysలో ఫస్ట్ ఎలా ఉన్నిందంటే ఆయనకి స్పాంటేనియస్గా మాట్లాడేవాడు కాదనమాట. ఇప్పుడు ఏంటంటే స్లోగా 1-2 మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆ పేషెంట్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే సో మనకు వాళ్ళ కల్చర్ గురించి ఐడియా లేదు. సో ఈయనకి డిసీజ్ వచ్చిందని తెలిసి వాళ్ళ మదర్ ఈయన్ని ఒక సైకియాట్రీ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చూసిందంట. సో ఆయనకు నచ్చలేక మదర్ నుంచి పారిపోయి వచ్చేసాడు. పారిపోయి వస్తే ఆయన చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. చెల్లెల దగ్గరికి వస్తే వాళ్ళ మధ్యలో ఏం గొడవ జరిగిందో మనకు తెలియదు. చెల్లెలు కూడా ఇంట్లోంచి బయటికి పంపించేది. సో మ్యారేజ్ కాలేదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదు. సో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడనమాట ఆయన ప్రస్తుతానికి. ఈ డిసీజ్ కానీ ఇలానే ప్రోగ్రెస్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి మతిమరుపు అయిపోతుంది. సో కంపల్సరీ ఈ డిసీజ్ కానీ ప్రోగ్రెస్ అయితే తప్పకుండా సపోర్ట్ లేనిదే వాళ్ళు బతకలేరు అనమాట. సో హోప్ ఫర్ ది బెస్ట్, మెడిసిన్స్ పనిచేసి హోమియోపతి విల్ హెల్ప్ అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే ఎవ్రీడే ఒక 10-15 minutes ఆయనతో కాల్ ఉంటుంది, వీడియో కాల్ ఉంటుంది. సో ఎక్స్చేంజ్ చేస్తాడు, ఏమేమి తగ్గాయి ఏమేమి పెరిగాయి, మేము దాన్ని బట్టి ఏం డోస్ పెంచాలి, ఏం డోస్ పెంచకూడదు. అదేవిధంగా మేము పంపించిన మెడిసిన్సే కాకుండా అక్కడ లోకల్గా అవసరమైతే కొన్ని మెడిసిన్స్ పంపించడానికి లోకల్ హోమియోపతి స్టోర్స్తో మాట్లాడి అవసరమైతే ఆయనకి మెడిసిన్స్ తీసుకొని వెళ్ళడానికి మేము కలిసి అరేంజ్ చేసి మొత్తానికి రేర్ డిసీజ్ని అయితే రిమోట్గానే ట్రీట్ చేస్తున్నాం. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయడం వల్ల కొన్ని వస్తే కొన్ని జెనెటిక్ పరంగా వస్తూ ఉంటాయి. సో మీరు చెప్పినట్లు చాలా రేర్ కేస్. మనం కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం. మనం కూడా మ్యాట్ కవ్ అన్నది ఇది ఎక్కువగా జంతువుల్లో వస్తుంది, బట్ హ్యూమన్లో రావడానికి రీజన్స్ కూడా మీరు చెప్పారు. సో నిజంగా హోమియోపతి ద్వారా ఇలాంటి కేసెస్కి కనుక బెస్ట్ రిజల్ట్ వచ్చిందనుకోండి, చాలా హ్యాపీ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.